పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రోటోకాల్ వివాదం దుమారం లేపింది. 3 రోజుల క్రితం వలందర్ రేవులో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకపోవడంపై చైర్పర్సన్ వెంకటరమణతో అధికార ప్రతిపక్ష కౌన్సిలర్లు కమిషనర్ అంజయ్యపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మున్సిపాలిటీలో ఎంతో మంది కమిషనర్లు పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారని మీరు మాత్రం దీనికి భిన్నంగా పనిచేస్తున్నారు అంటూ వైస్ చైర్మన్ కొత్తపల్లి నాని స్వపక్ష వివక్ష కౌన్సిల్ సభ్యులు కమిషనర్పై మండిపడ్డారు. 40 మంది సచివాలయ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ కౌన్సిల్ సభ్యులకు తెలియజేయకుండా ఏకపక్షంగా నోటీసులు ఎలా జారీ చేశారంటూ కమిషనర్ను నిలదీశారు. ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి వస్తే కనుక ఏదో ఒక నిధులు ఉంటాయని వస్తాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా ఇంపార్టెంట్ గా తీసుకున్నారు. దీన్ని తీసుకున్నప్పుడు మీరు చెప్పాలి కదా, ఇంటిమేట్ చేయాలి కదా. అక్కడ నా వార్డు నువ్వు కూర్చో ఏం మాట్లాడుతున్నావు? అది నా వార్డు, అది నా వార్డు. నువ్వు క్యారెక్టర్లెస్ నా ప్రోటోకాల్ పాటించాలా అక్కర్లేదా? నాకు కౌర్ చేయాలా అక్కర్లేదా? మాట్లాడు ఎక్కడ చేయించారండి? మైక్ అనౌన్స్ చేసి గవర్నమెంట్ గా మున్సిపాలిటీ ఎక్కడ జరిగింది? ఆ ఏరియాలో పర్యటించారు. అవన్నీ చూసారు. పర్యటించారు. సీఏ గారు కమిషనర్ గారు మాతో పర్యటించారు. ముందు రోజు పర్యటించి అదే సార్ ఆ రోజు పర్యటించి మొత్తం అన్ని చూశారు. చూసినప్పుడు ఆ వార్డు కౌన్సిలర్కి చెప్పాలి. 5వ వార్డు కౌన్సిలర్ ఎవరు ఆ వార్డు కౌన్సిలర్కి చెప్పాలి. ఓ ప్రోటోకాల్ మీటింగ్ చేయాలన్నది అనిపించలేదా మీకు?
ఉంటారు. మన కౌన్సిలర్లకి కమిషనర్ చైర్మన్ గారికి చెప్పొద్దని మీతో ఎవరంటే లిఖితపూర్వకంగా రాశాం. యోగా కార్యక్రమం రాలేదండి. ఉండండి ఒక్క నిమిషం. జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అలాగే మున్సిపాలిటీ వాళ్ళు అరేంజ్ చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం. ప్రభుత్వ కార్యక్రమం అయినటువంటిప్పుడు 40 మంది మీద ఎందుకు సక్సెస్ కాలేదనే కదా. యోగా కార్యక్రమం సక్సెస్ అవ్వలేదని. అది కాదు సార్, సక్సెస్ అవ్వలేదని కాదు సార్. వాళ్ళు యోగా వాళ్ళని అందరినీ రిజిస్ట్రేషన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ అసలు లాస్ట్ వీక్ లో ఉంది. దాని మీద మెమోని ఇమ్మన్నారు సార్, దాని మీద ఇచ్చాము అంతేగా. జూన్ 27వ తారీఖు కార్యక్రమాన్ని యోగాలో మీరు పాల్గొనండి ప్రజలందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. అంతే కదా. దానికి ఇంకా ఎంత టైం ఉంది? కనీసం 20 రోజులు టైం ఉంది, 5 రోజులు టైం ఉంది. మీరు వాళ్ళే ఒరే అబ్బాయి మనం కింద ఉన్నాం, మీరు ఖచ్చితంగా ఫాస్ట్ గా చెయ్యండి, చెయ్యకపోతే మీకు మీ మీద యాక్షన్ ఉంటుంది చెప్తాం. చెప్పాము ఎందుకు ప్రతి మీటింగ్ ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే అందరికి కౌంట్ పెట్టండి అంటే కౌన్సిల్ లేదనుకుంటారా మీరు? కమిషనర్ గారు చెప్పాల్సిన బాధ్యత కమిషనర్ ఉందా లేదా? ఇలాంటి కౌన్సిల్ మనం ఉండొచ్చు కదా చెప్పండి. కానీ ఒకసారి అంటే ప్రోటోకాల్ పాటించరా? ఒకసారి మా ప్రోటోకాల్ పాటించరా? కౌన్సిల్ ఉందా లేదా? కౌన్సిల్ చెప్పాల్సిన బాధ్యత ఉంటే కౌన్సిల్ చెప్పాల్సిన బాధ్యత లేదా? గ్రామ మున్సిపాలిటీ దాన్ని తేలండి. అలాంటి కౌన్సిల్ మేము కమిషనర్ గారు చైర్పర్సన్ తప్పుతాను. మీకు తెలుసా తెలీదా? ఆ డిపార్ట్మెంట్ చెప్పండి. చెప్పాల్సిన బాధ్యత కమిషనర్ ఉందా లేదా? ఇలాంటి కౌన్సిల్ మనం ఉండొచ్చు కదా చెప్పండి. కానీ ఒకసారి అంటే ప్రోటోకాల్ పాటించరా? ఒకసారి మా ప్రోటోకాల్ ఏమన్నారంటే మీటింగ్ చదవని చెప్తున్నా నేను. రూల్ వర్కింగ్ డేస్ ఉండాలి కాబట్టి రూల్ 4 రోజులు వర్కింగ్ చేసి మీటింగ్ ఏర్పాటు చేయాలి. చట్టాన్ని గౌరవించాలి. చట్టం ఉంటుంది, చట్టానికి లోబడి పనిచేయాలి. మనం చట్టానికి లోబడి పనిచేయాలి. ఎవరైనా సరే చట్టాన్ని తీసుకో తప్ప, అంతేగాని ఎవరి ఇష్టం వచ్చినట్టే తీసుకుంటే కుదరదు. చెప్పండి ఒకసారి. ఏ వాటిలో ఇలా ఉంటాం. నేను ఎప్పుడు చూడలేదు. ఏదైనా కమిషనర్ వస్తే ఈ ఊరు ఇది బాగోవాలి, ఈ ఊరు ఇది బాగోవాలి, డెవలప్ అవ్వాలి. ఎవరు చెప్పుకుంటారు? పలానా మున్సిపల్ చైర్మన్ టైం అయింది, పలానా కమిషనర్ టైం అయిందని చెప్పుకుంటారు. ఈ రోజు కూడా సోమవారం ఎందుకు చెప్పుకున్నాం, సత్యవేణి ఎందుకు చెప్పుకున్నాం, వెంకటేశ్వరరావు ఎందుకు చెప్పుకున్నాం. కమిషనర్లే బాగా చేస్తే బాగా చేశారు, మీరు టైంలో అభివృద్ధి జరిగింది అని చెప్పుకుంటాం. సహకరిస్తాం. ఎందుకు మీరు అలాగా? నేను ఎవరికి వ్యతిరేకం కాదు. ఫైల్స్ అన్ని మీరు పెండింగ్ పెట్టుకోవడం, క్లియర్ చేయరు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అసంతృప్తి, శానిటరీ కూడా అసంతృప్తి మీ మీద. టౌన్ ప్లానింగ్ లో ఒక తోకలో ఏంటండి ఇది? ఇదేనా పరిపాలన? ఇది చైర్పర్సన్ గారు, ఇదేనా మన గౌరవం? తలకాయ ఉంచుకుంటాం టౌన్ లో. ఎందుకే మున్సిపల్ కౌన్సిల్ ఉంటుంది.